వేస్తే ఇన్స్టెంట్గా ఈ స్వీట్ దోశలు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. నేను చెప్పడం కాదు, ఈ రెసిపీ చేశాక మీరే అంటారు. సరైన కొలతలతో చేస్తే ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుందండి. సరైన కొలతల కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోరువెచ్చని పాలు పోయండి. ఇలా గోరువెచ్చని పాలు పోయడం వల్ల మనం వేసే బెల్లం త్వరగా కరిగిపోతుందండి. ఇప్పుడు అందులో 3/4 కప్పు తురిమిన బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. మనం ఏ కప్పుతోటి అయితే పాలు తీసుకుంటున్నామో అదే కప్పుతోటి బెల్లం కూడా తీసుకోవాలండి. మీరు ఇక్కడ పాల బదులు వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. పాలు పోస్తే ఈ తీపి దోశలు అనేవి మరింత టేస్టీగా ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండండి. మనం ఆల్రెడీ గోరువెచ్చని పాలు పోసాం కాబట్టి త్వరగానే బెల్లం కరిగిపోతుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. మనం ఇందులో గోధుమ పిండి, బెల్లం, పాలు అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా ఇవ్వచ్చండి. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కొబ్బరి పొడి,